అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ యూనివర్సిటీలో పాము కలకలం రేపింది. ఏదైతే కంప్యూటర్ ల్యాబ్కి సంబంధించిన ఒక రూమ్లో అయితే ఒక పాము వచ్చేసి చాలామందిని భయభ్రాంతులకు లోన్ చేసింది అనేది మనకి తెలిసిన విషయమే. సో ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత చాలామంది విద్యార్థులతో మనం మాట్లాడినాం. విద్యార్థులతో మాట్లాడితే ఇదంతా మాకు అంత కొత్త ఏం కాదన్న, చాలాసార్లు కూడా ఇట్లాంటి రిపీటెడ్ టైమ్స్ మాకు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి మాకు జరిగినాయని చెప్పేసి చాలామంది విద్యార్థులు అయితే మనకు చెప్పడం జరిగింది. సో తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన ఒక విద్యార్థితో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చాలా వరకు చాలా ఇన్సిడెంట్లలో కూడా మనం మాట్లాడినాము. ఏదైతే మనకి అక్కడ ఫుడ్ విషయంలో కూడా చాలా వరకు మనం మాట్లాడినాము. అక్కడ సొల్యూషన్ వచ్చింది. దాని తర్వాత ఏదైతే అక్కడ కొంత సెక్యూరిటీ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పేసి మన గతంలో తెలుసుకున్నాము. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సో మనకి అందుబాటులోనైతే ఫోన్ ఇన్లో మనకి తెలంగాణ స్టూడెంట్ నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాము. సో బ్రదర్, మీరు చెప్పండి, తెలంగాణ యూనివర్సిటీలోని సైన్స్ కళాశాలకు సంబంధించిన ల్యాబ్లో ఒక పాము అయితే వచ్చి చాలామందిని భయభ్రాంతులకు లోన్ చేసింది అనేది మనకు తెలిసింది. సో ఇదంతా అయిన తర్వాత మీకు ఏమనిపించింది అసలు ఇదంతా? అయితే వాస్తవానికి తెలంగాణ యూనివర్సిటీ అనేది ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేసారో, దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసారో, అది కంప్లీట్ అటవీ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. ఓకే. సో 570 acres లో అది ఒక అటవీ ప్రాంతం గల భూమిలో తెలంగాణ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసారు. సో తరచుగా అక్కడ పాములు సంథింగ్ అట్లా జంతువులు అలాంటివి రావడం సహజమే. అయితే ఎక్కడైతే విద్యార్థుల యొక్క ప్రాణ రక్షణకు సంబంధించి అక్కడ ఉన్న వసతి గృహాల్లో కానీ ల్యాబ్స్లో కానీ ఆ విండోస్కి జాలీలు ఏర్పాటు చేయడం కానీ, కింద ఏమైనా హోల్స్ ఉంటే వాటిని క్లోజ్ చేయడం కానీ, అంటే ఇట్లాంటి పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా అనిపిస్తుంది. మనకు తెలుసు అది అడవిలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ అని చెప్పేసి. సో దానికి ఇంకా మనం ఎక్కువ భద్రత తీసుకొని మరి విద్యార్థుల క్షేమం గురించి ఆలోచించి ఎక్కువ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన సందర్భంలో మరి యూనివర్సిటీ అనేది దాన్ని పట్టించుకునే నాదుడే కరువైండు. సో ఏదైతే మనకి అధికారుల గురించి మాట్లాడుకుంటే అక్కడ వీసీ కూడా లేరు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో వీసీ ఉంటే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? తప్పకుండా, ఎందుకంటే వీసీ అనే వ్యక్తి యూనివర్సిటీకి బాస్ కాబట్టి వీసీ ఉంటే కొంచెం పర్యవేక్షణ ఎక్కువ ఉంటుంది. అధికారులు అంటే కింది స్థాయి అధికారులు కూడా, కింది స్థాయి మరి ఉద్యోగులు కూడా సక్రమంగా కరెక్ట్ పనిచేస్తారు. అంటే నిబద్ధతగా పనిచేస్తే ఇట్లాంటి ఘటనలు కూడా జరగని ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇప్పుడు ఇంతకుముందు కూడా ఏదైతే సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నారు. అదేవిధంగా బొద్దింకలకు సంబంధించిన ఏదైతే భోజనంలో కూడా ఇట్లాంటివి పడుతూ ఉన్నాయి, ఇట్లాంటి క్రిమి కీటకాలు అనేవి భోజనంలో వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మేము కూడా మా సుమన్ టీవీ టీం వచ్చింది, అక్కడికి వచ్చి మీతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తర్వాత ఏదైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్ ఫుడ్ విషయంలో ఇప్పుడు ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా? మరి గతంలో అయితే తరచుగా మీరు బల్లి రావడం కానీ, కప్పలు రావడం కానీ, పురుగులు రావడం కానీ ఇట్లాంటి పరిస్థితులు మీరు చూసే ఉంటారు. మేము కూడా ప్రత్యక్షంగా చూసినాం. సో గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం మెరుగుపడింది పరిస్థితి. అంటే ఫుడ్ విషయంలో పరిస్థితి మెరుగుపడింది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు పాములు కానీ ఇతర జంతువులు కానీ అది హాస్టల్లోకి, ల్యాబ్స్ లోకి, డిపార్ట్మెంట్స్ లోకి రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, రిజిస్టర్ గారిని కానీ కోరేది ఒక్కటే, ఇక్కడ నుంచి అయినా విద్యార్థుల క్షేమం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే విద్యార్థులు వాళ్ళు బ్రతికుంటే వాళ్ళ భవిష్యత్తులో చదువుకొని మంచి స్థాయికి వెళ్తారు. కానీ ఇక్కడనే ఇట్లాంటి పాములు అచింక్యతో ప్రమాదం సృష్టించడం వల్ల వాళ్ళ జీవితం ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము రిజిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే తెలంగాణ యూనివర్సిటీకి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీ నియమించి తప్పకుండా మరి యూనివర్సిటీలను కాపాడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సో ఇప్పుడు గతంలో కూడా మనము రావడం జరిగింది. మీరు అన్నట్టు డోర్స్ కావచ్చు, లేకపోతే మన విండోస్కి కనీసం మనకి ఏదైతే మనకి మస్కిటో జాలికి సంబంధించి కూడా మనకి అట్లాంటి దోమ తెరలు అనేటివి కూడా మనకు కనిపించలేదు. సో ఇవన్నీ చూసిన తర్వాత అధికారులు అక్కడ అసలు ఏం చేస్తున్నారు అంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? అంటే మా పిల్లలు ఎవరు చదువుకోవట్లేదే, అందుకే మేము ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారా? తప్పకుండా తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా వివిధ రాష్ట్ర స్థాయిలో వివిధ ఎంట్రన్స్ పరీక్షలు రాసి మంచి టాలెంటెడ్ ఉన్న విద్యార్థులే యూనివర్సిటీ లోపలికి వస్తారు చదువుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మెరిట్ ఆధారంగా విద్యార్థులు సెలెక్ట్ చేయబడతారు కాబట్టి ఆ మెరిట్ స్టూడెంట్లు చాలా జ్ఞానవంతులు ఉన్నారే యూనివర్సిటీకి వస్తారు. అయితే ఈ సమస్యల గురించి మేము రిజిస్టర్ గారి ఇతరత్ర యూనివర్సిటీలో సిబ్బంది అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించిన ఫండ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్పేసి వాళ్ళు చేతులెత్తే ధోరణి కూడా మనం గతంలో చూసినాం. ఇప్పుడు అదే ధోరణి వాళ్ళు దాన్ని ఫాలో అవుతా ఉన్నారు.
సో థ్యాంక్ యూ అండి. మనం చూడొచ్చు ఏదైతే మనకి తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది విద్యార్థి సంఘం నాయకులతోని కూడా మనం మాట్లాడడం జరిగింది. ఎవరితోని మాట్లాడినా కూడా ఇదే రకమైనటువంటి సమాధానాలైతే వస్తున్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు ఒక 1500 నుంచి 2000 మంది చదువుకునే వాళ్ళుంటారు. మొత్తం అక్కడ హాస్టల్‌లో చాలామంది ఉండేవాళ్ళు ఉంటారు. కాకపోతే కనీస వసతులు లేవు. ఏదైతే వాళ్ళకి మెష్ డోర్స్ లేవు. అదేవిధంగా ఏదైతే మనకి విండోస్‌కి సంబంధించి దోమతెరలకు సంబంధించిన జాలులు కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది చాలా వరకు అసలు చాలా దారుణం అని చెప్పేసి కూడా చాలామంది అధికారులైతే చెప్తా ఉన్నారు. అదేవిధంగా విద్యార్థి సంఘాల నాయకులైతే చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం ఇట్లాంటి ఇన్సిడెంట్‌కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇవి రిపీటెడ్ టైమ్స్ జరిగినాయి. ఇదంతా కొత్త ఏం కాదు. ఇది చాలా వరకు జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ వీసీ అనేవాళ్ళు లేరు. అంటే ఒక అధికారే లేకపోతే అక్కడ కింది స్థాయి అధికారులు ఎట్లా ఎట్లా వ్యవహరిస్తారు? అసలు డ్యూటీస్ ఏం చేస్తారు? అసలు ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళని ఎవరు క్వెషన్ చేస్తారు? సో అధికారులు ఉన్నప్పుడే చాలామంది అసలు పని చేస్తున్నామా లేదా అన్నట్టు కొంతమంది వ్యవహరిస్తారు. అసలు తెలంగాణ యూనివర్సిటీకి వీసీ లేకపోవడం వల్లే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి రోజు రోజు మనకు బయటపడుతున్నాయి అనేది మనకు క్లియర్‌గా తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్. కెమెరా పర్సన్ కార్తిక్‌తో బాలు, సుమన్ టీవీ, డిచ్పల్లి నుంచి.